రాయచోటి ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1995 తమిళనాడు పేలుళ్ల తర్వాత రాయచోటిలో మకాం వేశారు ఈ ఉగ్రవాదులు. ఉగ్రవాది అబూబకర్ సిద్దికీ అలియాస్ అమానుల్లా కిరాణా దుకాణం ముసుగులో ఉంటూ ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మరొక ఉగ్రవాది మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ చీరాల వ్యాపారం కొనసాగించేవాడు. వీరిద్దరూ కలిసి రాయచోటి నుంచి ఉగ్ర కార్యకలాపాలకు స్కెచ్ వేశారు. వివిధ మార్గాల్లో పేలుడు సామాగ్రిని సేకరించి ఇంట్లోనే బాంబులు తయారు చేశారు. వీరిద్దరిని కేరళకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల కుటుంబ సభ్యుల విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపెట్టారు. ఇంట్లో ఎక్కువగా తమిళం మాట్లాడుకునే వాళ్ళని తెలిసింది. అంతేకాకుండా కేరళ, తమిళనాడులో ఇద్దరు ఉగ్రవాదులపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. నిందితులు రాయచోటి నుంచి పలుమార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వీరిని అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా నిర్ధారించారు. ఉగ్రవాదుల నివాసాల్లో తనిఖీలు చేపట్టగా భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వీరి వద్ద లభించిన బాంబుల సామాగ్రితో దాదాపు 30 బాంబులను తయారు చేయవచ్చు. 100 మీటర్ల పరిధిలో కూడా ప్రభావం చూపగల బాంబులు లభ్యమయ్యాయి. వీటిని ఆక్టోపస్ బలగాలు నిర్వీర్యం చేశాయి. పలు భారీ పేలుళ్లకు కుట్ర పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాయచోటిలోని ఉగ్రవాదుల నివాసాల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. వారి కాల్ డేటాతో పాటు అల్ ఉమా ఉగ్ర సంస్థ లింకులపై దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటి ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 1995 తమిళనాడు పేలుళ్ల తర్వాత రాయచోటిలో ఈ ఉగ్రవాదులు మకాం వేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు బాంబులను ఇటు పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాది అబూబకర్ సిద్దికీ అలియాస్ అమానుల్లా కిరాణా దుకాణం ముసుగులో ఉంటూ అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. మరొక ఉగ్రవాది మహమ్మద్ అలీ ఇటు చీరల వ్యాపారం చేసుకుంటూ కూడా అక్కడే భారీ పేలుళ్లకి సంభవించినట్లుగా కూడా తెలుస్తుంది, ప్లాన్ చేస్తున్నట్లుగా. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు కడప నుంచి. శివ, మనం చూస్తున్నాం ఇటు ఉగ్రవాదులకి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రసన్న, రాయచోటి జిల్లా రాయచోటిలో ఉగ్రకుట్రపై ఇప్పటికే పోలీసులు సుదీర్ఘ లోతుగా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మహమ్మద్ అలీతో పాటు అబూబకర్ సిద్దికీ కూడా అదుపులో తీసుకున్న నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వీటిపై వాళ్ళ అన్నమయ్య జిల్లా పోలీసులు మాత్రం ఇద్దరి భార్యను అదుపులోకి తీసుకొని వాటి సంబంధించి విచారణ చేపట్టారు. అయితే వాళ్ళిద్దరికి చెప్పిన మాటల ప్రకారం దీనికి సంబంధించి కూడా రాయచోటులో చాలా వరకు దాదాపు 10 మంది అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గత 25 ఏళ్లుగా ఇక్కడ రాయచోట్లోనే మకాం వేసి ఇక్కడే ఒకరు చీరల వ్యాపారం, మరొకరు కిరాణా దుకాణం మాటన ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ వీటన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా వీటన్నింటి ఉగ్ర చర్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారంటూ కూడా పోలీసులు విచారణలో కొన్ని చేకరించారు. అయితే దీనికి సంబంధించి కూడా 2013లో బెంగళూరులో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ కేసులో కూడా వీళ్ళిద్దరు కీలక నిందితులుగా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు ఆధారాలు సహా సేకరించారు. అయితే వీటి వైపు వీరి వెనక ఎవరున్నారు, 25 ఏళ్లుగా వీళ్ళు రాయచోట్లో ఉండడానికి కారకులు ఎవరు, వీళ్ళకి సహకరించింది ఎవరు, వీరి వెనక ఎవరున్నారనే అంశంపైగా విచారించింది. అయితే దీనికి సంబంధించి కూడా షమీరా బాను ఎవరైతే ఉన్నారో ఆ షమీరా బానుకు సంబంధించి వాళ్ళ బాంబర్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి వివాహం జరిపించింది వీళ్ళే. అంటే వీళ్ళు స్థానికంగా వ్యక్తులు కాకపోయినప్పటికీ కూడా వీళ్లకు వివాహం జరిపించింది ఎవరు, వాళ్ళు జరిపించిన వారు విచారిస్తే మాత్రం చాలా విస్తుపోయిన నిజాలు బయటకు వచ్చాయి. వీళ్ళు ఇక్కడ ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి భారీగా పేలుడు పదార్థాలన్నింటి వీళ్ళకి సేకరించారు. వీటన్నింటి కూడా ఇక్కడి నుంచి ఇటు బెంగళూరు, హైదరాబాద్ అంటే దేశంలో ప్రధాన నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ చేసే విధంగా ఇక్కడ దాదాపు 30 బాంబులు సరిపడా వీళ్ళంతా మెటీరియల్ వీటిలో లభ్యమైంది. అంటే వీటితో పాటు కొంత ఆర్డీఎక్స్ కూడా లభ్యమైనట్టు సమాచారం అంతో అయితే ఈ 30 బాంబులకు సంబంధించి కూడా నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు ఆక్టోపస్ ఆధ్వర్యంలో వీటన్నింటి నిర్వీర్యం చేశారు. అయితే
ఒకవేళ వీటి పోలీసులు గుర్తించకపోతే మాత్రం భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ వీటి పోలీసులు చాకచక్యం వీటన్నిటిని గుర్తించి వాటన్నిటి కూడా నిర్వీర్యం చేయడంతో ఒక్కసారిగా దేశమే ఊపిరి పీల్చుకొని చెప్పవచ్చు. ఒకవేళ ఈ పేలుడు పదార్థాలు గుర్తించకపోతే మాత్రం ఎక్కడైనా దేశం, ఎందుకంటే ఇప్పటికే టెర్రరిస్టులు దేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించి కూడా వాటి మ్యాపులు సేకరించారు. ఆ మ్యాపుల్లో ఎక్కడ ప్రధానంగా మన బాంబులు వీటికి ఫిక్స్ చేయొచ్చు, ఎక్కడ పేల్చొచ్చు. ఎందుకంటే ప్రధాన నగరాల్లో మాత్రమే సంచారం ఎక్కువ ఉంటుంది, జన సందోహం ఉంటుంది. అలాంటి చోట పేల్చేదానికి కూడా వీళ్ళు బకెట్ బాంబు, సూట్ కేస్ బాంబు, బ్యాగ్ బాంబు, అంటే ఈజీగా బ్యాగ్ని క్యారీ చేయొచ్చు. సో అలాంటి బ్యాగ్ బాంబు, సూట్ కేస్ బాంబు వాటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇలాంటి బాంబుల్ని చాలా ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మాత్రం వీళ్ళు తయారు చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించి ఈ మెటీరియల్ వీళ్ళకి ఎవరు సేకరించారు అంటే కొంత పోలీస్ సమాచారం అందుతోంది. కొన్ని చోట్ల ఆన్లైన్లో కొన్ని పరికరాలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆన్లైన్ పరికరాలు కష్టం కాబట్టి స్థానికంగా ఎవరైనా వీళ్ళకి ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే దాదాపు ఒక 10 మందిని అదుపులో తీసుకున్నైతే వీళ్ళని విచారిస్తే మాత్రం వీళ్ళు ఎలా సప్లై చేశారు, ఎక్కడ చేశారనేది కూడా తేలుతుంది. శివ, ఇప్పటికే చూసుకుంటే ఈ ఉగ్రవాదులకి ఆల్-ఉమా ఉగ్రవాద సంస్థతో కూడా లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? దీనికి సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ఆల్-ఉమా ఉగ్ర సంస్థ, అంటే దేశంలో పలు రకాల ఉగ్రవాద సంస్థలు ఉంటాయి, తీవ్ర సంస్థలు. ఆ తీవ్ర సంస్థల్లో ఇదొకటి ఆల్-ఉమా తీవ్ర సంస్థ. ఈ తీవ్ర సంస్థకు కూడా దేశవ్యాప్తంగా వీళ్ళంతా స్లీపర్ సెల్స్ ఉంటాయి. ఆ స్లీపర్ సెల్స్ మాత్రం ఎక్కడెక్కడ దేశంలో రకరకాలుగా విడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట తమ నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. దీనిలో భాగంగానే కూడా వీళ్ళిద్దరు కూడా అబూబకర్ సిద్దిక్, ఆ తర్వాత మహమ్మద్ అలీ, వీళ్ళిద్దరు కూడా 20. రైట్, థ్యాంక్ యూ శివ.